Hi guys, welcome to Cricket Chat with Venkatesh. First 3 days of IPL లో we had a glimpse of all 10 teams. దాంట్లో 5 టీమ్స్ గెలిచాయి, 5 టీమ్స్ ఓడిపోయాయి. అలా ఓడిపోయిన టీమ్స్లో ఒకటైన ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. మ్యాచ్ నెంబర్ 6లో మ్యాచ్ నెంబర్ 6 is going to be played at their home ground, చిన్నస్వామి స్టేడియం ఇన్ బెంగళూరు. మరి ఇక్కడ వాళ్ళ ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాం. దే విల్ బి టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్ తన క్యాంపెయిన్ చాలా గ్రాండ్ స్టైల్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు అండ్ దట్ సైడ్ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అలాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ పైన ఆర్సీబీ ఎలా పర్ఫామ్ చేస్తుంది హోమ్ గ్రౌండ్లో. మామూలుగా హోమ్ గ్రౌండ్ అనగానే అడ్వాంటేజ్ ఉంటుంది. చెన్నైలో మనం చూసాం కదా, చెన్నైలో వాళ్ళు 71% విన్ పర్సంటేజ్ ఉంది వాళ్ళకి చెన్నైలో. వెరాజ్ ఆర్సీబీ పరిస్థితి అలా లేదు. వీళ్ళు హోమ్ అడ్వాంటేజ్ కాకుండా హోమ్ డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 81 మ్యాచ్లు ఎన్నో ఆడారు అక్కడ. 81 మ్యాచ్లు ఆడినట్టున్నారు. దాంట్లో ఒక నో రిజల్ట్ ఉంది, ఒక టై అయింది. 39 గెలిచారు, 40 ఓడిపోయారు. అంటే 50% విన్ మార్జిన్ కూడా లేదు. 39 గెలిచి 40 ఓడిపోయారంటే చాలా దారుణమైనది. లాస్ట్ సీజన్ చూడండి మీరు. లాస్ట్ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మాత్రమే గెలిచారు ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్. సో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ లేదు అక్కడ. అది అక్కడ బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుంది హోమ్ క్రౌడ్. ఆ రెడ్ బ్రిగేడ్ మొత్తం అన్ని ఎర్ర చొక్కాలు వాళ్ళని, ఆ ఎర్రదండు వాళ్ళకి బ్రహ్మాండమైన సపోర్ట్ అందిస్తుంటారు. చాలా వసిఫరస్ అండ్ చాలా నాయిజీ క్రౌడ్. అయినా సరే ఆర్సీబీ కొన్ని ఫ్యాన్ బేస్ గురించి మనం చెప్పేదే ఉంది. అయినా సరే ఆ గ్రౌండ్లో ఎందుకు వాళ్ళకి అది కలిసి రావట్లేదు. మరి ఈసారైనా ఫార్చ్యూన్స్ మార్చుకుంటారా చూడాలి. ఎగెన్స్ట్ టీమ్ లైక్ పంజాబ్ కింగ్స్కి వాళ్ళ మీద చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం ఆడిన మ్యాచ్ల్లో ఆర్సీబీ 14 సార్లు గెలిస్తే వాళ్ళు 17 సార్లు గెలిచారు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూస్తే 2020 నుంచి చూస్తే 7 మ్యాచ్లు ఆడితే ఆ 7 మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచినవి 5, ఆర్సీబీ గెలిచినవి 2 మాత్రమే. సో వాళ్ళ రికార్డ్ అగేన్స్ట్ పంజాబ్ ఏమాత్రం బాగాలేదు. సో అన్ని అడ్వర్సిటీస్ ఉన్నాయి. మరి ఏం చేస్తారు ఆర్సీబీ ఏం చేస్తారు ఈ మ్యాచ్లో? లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకున్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏం కనిపించిందంటే వాళ్ళ లోయర్ ఆర్డర్ పర్ఫామ్ చేయడం. ఎందుకంటే ఆర్సీబీ అనగానే మనకి ఆ టాప్ 3 ఆ ముగ్గురు మరాఠీలు ఉన్నారు. మరాఠీలు కాదు, సరే కన్నడీలు అనుకోండి. కోహ్లీ, ఫాఫ్ అండ్ మ్యాక్స్వెల్. వాళ్ళే 70% రన్స్ చేయడం లాస్ట్ సీజన్లో చూసాం. కానీ ఈసారి కెమెరాన్ గ్రీన్ టీంలో తోడవడంతో పాటు రజత్ పడిదార్ వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, నో డౌట్. కానీ వీ నో హిస్ ఎబిలిటీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ 5 and 6 హ్యావ్ స్కోర్డ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఫస్ట్ 4 ఫెయిల్ అయినా సరే 5 and 6 డీకే అండ్ అనుజ్ రావత్ బాగా పర్ఫామ్ చేశారు. అది వాళ్ళకి చాలా సాటిస్ఫైయింగ్ థింగ్గా చెప్పుకోవాలి. బట్ బౌలింగ్ మాత్రం చెన్నైలో ఏమాత్రం ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఎవరు కూడా, సిరాజ్ కానీ ఎవరు, ఎస్ దయాల్, ఎనీవన్ ఎవరు ఇంప్రెస్ చేయలేదు. అల్జారీ జోసెఫ్ అయితే చాలా ఎక్కువగా షార్ట్ బాల్స్ యూజ్ చేశాడు అండ్ హీ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. స్పిన్నర్ మయాంక్ డాగర్ ఒక్కడే కాస్త ఎకనామికల్ కాదు, 2 ఓవర్లు ఇచ్చారు, 6 runs ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న ఈక్వేషన్లు ఏంటంటే శివం దూబే స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, అతనికి ఆ షార్ట్ బాల్ వీక్నెస్ ఉందని చెప్పి అతనికి ఫుల్ కోటా దొరకలేదు. బట్ మయాంక్ డాగర్ మంచి డెబ్యూ చేశాడు ఆర్సీబీకి అని మనం అనుకోవాలి. కరణ్ శర్మ వాజ్ ఓకే, బట్ స్టిల్ బౌలింగ్లో ఆ పదును, ఆ పస కనపట్లేదు. అందుకని ఈసారి ఆర్సీబీ ఏదైనా ఒక మార్పు వాళ్ళు రేస్ స్టోప్లీని తీసుకురావచ్చు. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది, టాల్ మ్యాన్. సో జోసెఫ్కున్న పేస్ ఉంది కానీ అతను ఆ యాక్యురసీ లేకపోవడం అనేది మనం చూసాం. సో రీస్ స్టోప్లీ కుడ్ బి ఏ వెరీ గుడ్ ఎడిషన్. అతను వచ్చే అవకాశం, అదొకటే మార్పు ఉండొచ్చు ఆర్సీబీ దాంట్లో. ఆకాష్ దీప్ని ఎలా తీసుకొస్తారు యష్ దయాల్ ప్లేస్లో? ఎందుకంటే ఇక్కడ అంత వేరియేషన్స్కి అవకాశం ఉండదు. పేస్ బాగానే ఉంటుంది, ఆకాష్ దీప్ తీసుకొస్తారు. అదొక్కటి కూడా డౌట్ ఉంది. బట్ మోస్ట్లీ రీస్ స్టోప్లీ ఒకటే మార్పు ఉండే అవకాశం. పంజాబ్ కింగ్స్ టీంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. దే డిడ్ రియలీ వెల్ ది ఫస్ట్ మ్యాచ్. ఇది ముఖ్యంగా వాళ్ళ ఆల్రౌండర్స్, వాళ్ళకు కూడా ఏంటంటే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్లో అటు లియామ్ లివింగ్స్టన్ కానీ శామ్ కరన్ కానీ ది బ్యాటెడ్ బ్యూటిఫుల్. ఇద్దరు కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళ మధ్య మనం చూసాం. అది వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫై. ఎందుకంటే వాళ్ళకి గతంలో చాలా కాలంగా ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మనకు కనిపించింది. ప్లస్
శిఖర్ ధవన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, ప్రభ్ సిమ్రన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. బేస్డ్ అన్ఫార్చునేట్గా రన్అట్ అయ్యాడు, ఉన్న కాసేపట్లో ఈ లుక్ వెరీ గుడ్. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ స్ట్రెంగ్త్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైనా అంటే వాళ్ళకి ఆ శశాంక్ సింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, అతను ఒక్కడే కాస్త కొత్త కుర్రాడు కనిపిస్తుంది. మిగతా బ్యాటింగ్ లైన్ చాలా ఇంప్రెసివ్. బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి, ముఖ్యంగా పేస్ బౌలింగ్లో వాళ్ళకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. రబాడా, హర్షదీప్, హర్షల్ పటేల్ ప్లస్ శామ్ కరణ్, ఆల్రౌండర్స్ ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్. అండ్ బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ వేసాడు. హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అవసరమైతే లియామ్ లివింగ్స్టన్. సో 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లియామ్ లివింగ్స్టన్ కెన్ బౌల్ బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్, అతనుకున్న ప్రత్యేకత. సో వాళ్ళకి 7 బౌలింగ్ ఆప్షన్స్, మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అంటే బ్యాటింగ్లోనే ప్రాబ్లం కనిపించింది. ఆ ప్రాబ్లమ్ని మనకి లాస్ట్ మ్యాచ్లో ఆ ఇద్దరు ఆల్రౌండర్స్, ఇంగ్లీష్ ఆల్రౌండర్స్ తీర్చారేమో అని అనిపించింది. సో అది వాళ్ళకి చాలా గుడ్ సైన్. సీజన్ చాలా బాగా స్టార్ట్ చేశారు. లాస్ట్ 9 సీజన్స్ ఒక్కసారి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి రాని టీం అది. సో అలాంటి టీంకి చాలా మంచి బిగినింగ్ లభించింది. సో దిస్ టీమ్ కుడ్ బి డేంజరస్, డెఫినెట్లీ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ది అపోనెంట్స్ అని చెప్పచ్చు. హర్షల్ పటేల్ ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో వాళ్ళు బౌలింగ్లో ఆ డెత్ బౌలింగ్లో ఆల్రెడీ రబాడా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు. బట్ హర్షల్ పటేల్ రావడంతో ఏంటంటే ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. అతను చేంజ్ ఆఫ్ పేస్ చాలా క్లవర్గా చేస్తాడు. అతని పాత ఫ్రాంచైజీ మీద ఆడబోతున్నాడు. ఇక్కడ అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఆర్సీబీ, అందుకే అతను వదిలేశారు. ఎందుకంటే అక్కడ బాల్ గ్రిప్ అవ్వదు, ఆ కట్టర్స్ పనిచేయవు. కానీ హర్షదీప్ చాలా బాగా స్టార్ట్ చేశాడు ఈ సీజన్. సో దట్ షుడ్ హెల్ప్ హిమ్ అండ్ డూయింగ్ వెల్ ఇన్ దిస్ మ్యాచ్ ఆల్సో. సో ఆర్సీబీ హ్యాజ్ ఇస్ టాస్క్ కట్అవుట్. విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అది కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో తన రొటీన్ స్టైల్లో ఆడాడు, స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 కొట్టాడు. గేర్ మార్చే టైంలో అతను అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ మరి బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఇక్కడ ఏమైనా డిఫరెంట్ గేర్లో ఆడతాడు, ఇక్కడ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తాడు అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలా చూపిస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ, బికాస్ వికెట్ కనుక అలా ఉంటాయి. సో ఇక్కడ బెంగళూరు పిచ్ మనకు తెలుసు కదా, పిచ్ గురించి మనం మాట్లాడాలంటే ఇక్కడ హై స్కోరింగ్ 192 ఎంతో ఉంది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. అండ్ ఇక్కడ ఎంత స్కోర్ అయినా సరే మీరు చేజ్ డౌన్ చేయగలరు. ఎంత పెద్ద స్కోర్ చేసినా సరే దాన్ని కాపాడుకోవడం, డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ సెకండ్. చేంజ్ చేయడం ఇక్కడ చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీరు చూడండి, రీసెంట్గా 2 months బ్యాక్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ T20 మ్యాచ్ జరిగింది. ఇక్కడ ఆ మ్యాచ్లో ఇండియా 212 చేసింది, ఫస్ట్ బ్యాటింగ్ చేసి రోహిత్ 100 కొట్టాడు. అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ చేంజ్ చేసినంత పని చేసింది, స్కోర్ లెవెల్ చేశారు వాళ్ళు. సూపర్ ఓవర్లో ఇండియా గట్టెక్కింది. సో ఇక్కడ చాలా కష్టం, ఒక స్కోర్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. అందుకని బ్యాటింగ్ సెకండ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అగైన్ పిచ్ కొన్ని మ్యాచ్లు జరిగాయి, అయినా సరే ఇక్కడ చేజింగ్ అనేది ఈజీ. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నిన్న అహ్మదాబాద్లో డ్యూ ఫ్యాక్టర్ చూసాం, అయినా కూడా గుజరాత్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ వేశారు. సో ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అని అనుకుంటున్నాను. ఇక ఆర్సీబీ మిగతా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫ్యాఫ్ బ్యాటెడ్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. రజత్ పటిదార్ ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తాడు. ఇట్స్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ హారర్ ఫేస్, టెస్ట్ మ్యాచ్లో కానీ ఫస్ట్ మ్యాచ్లో కానీ. బట్ అతనికి ఉన్న టాలెంట్ మనకు తెలుసు. అతను కనుక ఫామ్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయి. బౌలింగ్లో ఎలాగో ఉండే ప్రాబ్లమ్స్ ఎలాగో ఉన్నాయి. సో బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే రజత్ షుడ్ కమ్ టు ద పార్టీ. సో అది పరిస్థితి. మనం ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో నాకు 2 కీపర్స్ ఉన్నారు, అనుజ్ రావత్ అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్. బ్యాటర్స్ కోహ్లీ, శిఖర్ ధవన్, ఫ్యాఫ్ డు ప్లెసీ అండ్ బెయిర్స్టో. ఆల్రౌండర్స్ మ్యాక్స్వెల్, లియామ్ లివింగ్స్టన్, క్యామరన్ గ్రీన్ అండ్ శామ్ కరణ్. బౌలర్స్ ఒకడే ఉన్నాడు బౌలర్, హర్షదీప్ సింగ్. ఈ టీంకి కెప్టెన్గా క్యామరన్ గ్రీన్ అనుకుంటున్నాను. ఆ బ్యాటింగ్ కండిషన్స్లో గ్రీన్ చాలా చాలా ఎఫెక్టివ్. అండ్ వైస్ కెప్టెన్ ఇస్ శిఖర్ ధవన్, వెరీ వెరీ కన్సిస్టెంట్ యాజ్ ఆల్వేస్. సో ఇది నా ఫ్యాంటసీ పిక్స్. టాస్ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కామెంట్స్లో ఇస్తాను. టాప్ కామెంట్లోనే ఉంటుంది, పిన్డ్ కామెంట్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఫాలో అయ్యి మీరు
టాస్ తర్వాత ఇక్కడ ఏమైనా మార్పులు జరిగాయి అనుకోండి, ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ వేరే అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఫ్యాంటసీ 11 చూసుకోవచ్చు. ఇక మ్యాచ్అప్స్ చూస్తే రబాడాకి కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. T20s 4 సార్లు అవుట్ చేశాడు. రబాడాకి కోహ్లీతోనే కాదు, ఈవెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ మ్యాక్స్వెల్ మీద కూడా అతనికి చాలా మంచి రికార్డు. ఇద్దరిని 3 సార్లు T20s అవుట్ చేసిన రికార్డు రబాడాకు ఉంది. అలాగే హర్ప్రీత్ బ్రార్కి మ్యాక్స్వెల్తో మీద మంచి మ్యాచ్అప్ ఉంది. 3 times అతన్ని T20s అవుట్ చేశాడు. కోహ్లీని 2 సార్లు అవుట్ చేశాడు. మనకి గుర్తుండే ఉంటుంది హర్ప్రీత్ బ్రార్ అగేన్స్ట్ ఆర్సీబీ 2021లో, అప్పుడు అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ కోహ్లీ, మ్యాక్స్వెల్ అండ్ ఏబీ డివిలియర్స్ ఒక స్పెల్లో 3 wickets for 19 runs. ఆ మ్యాచ్లో ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు హర్ప్రీత్. సో హర్ప్రీత్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఆర్సీబీ అండ్ అఫ్ కోర్స్ అగేన్స్ట్ కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్. బట్ కోహ్లీకి అర్షదీప్ మీద ఒక ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది. 23 balls 44 runs చేసి ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. అలాగే ఫ్యాఫ్ డు ప్లెసీకి బ్రార్ అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 46 balls 79 runs చేశాడు, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో ఇది మ్యాచ్అప్స్ గురించి. చాలా టైట్ మ్యాచ్ ఉండబోతుంది. పంజాబ్ మరి అక్కడ అదే ఆర్సీబీకి ఉన్న బ్యాడ్ రికార్డ్ కంటే ఆర్సీబీ విల్ బౌన్స్ బ్యాక్. ఆ క్రౌడ్ సపోర్ట్తో మరి ఆర్సీబీకి ఉన్న టాలెంట్, ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్, కోహ్లీ, ఫ్యాఫ్, మ్యాక్సీ అండ్ గ్రీన్, సపోర్టెడ్ బై పీపుల్ యంగ్స్టర్స్ లైక్ పటీదార్, రావత్ అండ్ అఫ్ కోర్స్ దట్ వెటరన్ డీకే. సో ఆ బ్యాటింగ్ మైట్తో వాళ్ళు ఏమన్నా ఈసారి నెక్కొస్తారని చూడాలి. ఛాన్సెస్ హోమ్ అడ్వాంటేజ్ కాబట్టి నేను స్లైట్ ఎడ్జ్ ఆర్సీబీకి ఇస్తాను. బట్ పంజాబ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. వాళ్ళు కనుక ఎప్పుడైతే బ్యాటింగ్లో వాళ్ళ మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ లైక్ బేర్స్టో, లియామ్ లివింగ్స్టన్ అండ్ శామ్ కరన్ కనుక వాళ్ళు ఫామ్లోకి వస్తే ఆ ఇంగ్లీష్ ప్లేయర్స్ ముగ్గురు వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం కదా.